పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలని, దానిని అతిక్రమించి క్షణికావేశంలో గొడవల్లోకి వెళ్లి మంచి ఉజ్వల భవిష్యత్తు గల బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సర్పవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైఆర్కే శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఎస్పీ స్కూల్లో విద్యార్థులకు పోలీస్ చట్టాలు క్రమశిక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కె గాయత్రి అధ్యక్షత వహించగా సర్పవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పోలీస్ చట్టాల పట్ల అవగాహన కల్పించి పాఠశాలలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఏంటంటే క్షణికావేశంలో చాలా చేసేస్తున్నాం, కొంచెం కూడా ఆలోచించట్లేదు. పక్కన ఏమి ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఇలాంటివి మనం తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ దీనిని వన్స్ మన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మన మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సమాజంలో. దానిని మనం ఫాలో అవడానికి, ఏమేమి ఎలా ఫాలో అవ్వడానికి మనకు ఒక పోలీసు లా ఉంటుంది. ఆ లా అండ్ ఆర్డర్ని సేఫ్ గార్డ్ చేసేదే వాళ్ళు ఏదైతే మనకి చెప్తారో దాన్ని మనం పాటించడం మనకి ఎంతైనా అవసరం ఉంది. అంటే ఇతర దేశాల్లో కూడా చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి ఇది ఈ లా అనేది, సివిల్ లా అనేది వాటి గురించి చెప్తూ ఉంటారు స్కూల్స్లో. సో అలాగే మనం ఇప్పటి నుంచే నేర్చుకున్నట్లయితే మన కోపాన్ని, ఆవేశాన్ని మనం ఎలా అణుచుకోవాలి. ఇక్కడ మనం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చట్టాలు మారిని, కాలం మారుతుంది, దాంతోపాటు సమాజంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, స్టూడెంట్స్ పాత్ర కూడా మారుతూ వస్తుంది. ఒకప్పుడు టీచర్ చెప్పిందే వేదం, కానీ ఈరోజు మన మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పుస్తకాలు, అన్ని రకాల విషయాల మీద సమాచారాన్ని, అన్ని అంశాలని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంక్లూడింగ్ ఏ మెడిసిన్ దేనికి పనిచేస్తుందో, తర్వాత ఒక ట్యాబ్లెట్ కొంటే కనుక ఆ ట్యాబ్లెట్ దేనికి పనిచేస్తుందో కూడా మనకి తెలిసిపోయేంత విధంగా మనకి ఉంది. కానీ ఇప్పుడు లేనిది అప్పుడు ఉన్నది ఏంటంటే పట్టుదల, క్రమశిక్షణ. ఇప్పుడు చట్టాలు మారిని, మీరు ఒకటే గుర్తించుకోవాలి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడిగేవారు.